అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్న ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి మహిళ ఖాతాలో 18,000 రూపాయలు జమ చేసేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఇప్పటికే ఒక పథకానికి సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించిన సంగతి అయితే అందరికీ తెలిసిందేనండి. తాజాగా ఈ యొక్క పథకం ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి సూపర్ 6 పథకాల్లో అతి ముఖ్యమైన పథకంగా ఉందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనమాట. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్రంలో పేద మరియు మధ్యతరగతి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. అయితే తాజాగా ఈ యొక్క పథకాన్ని తొందరలోనే ప్రారంభిస్తున్నామని చెప్పేసి ఒక అప్డేట్ రావడం జరిగిందండి. మరి ఈ పథకాన్ని ఏ విధంగా ప్రారంభిస్తారు, ఎప్పుడు ప్రారంభిస్తారు, దీని ప్రారంభం కావాలి, దీని ద్వారా డబ్బులు అకౌంట్లోకి జమ కావాలి అంటే మహిళలు కొన్ని రకాల అర్హతలు, కొన్ని రకాల డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి. దీంతో పాటుగా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మీరు అప్డేటెడ్గా కూడా ఉంచుకోవాలన్నమాట. మరి దీనిపైన పూర్తి సమాచారం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరిని కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ఏపీలో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలను అమలు చేస్తాము అని ఒక నినాదంతో ఎన్నికల్లోకి రావడం జరిగిందండి. చెప్పినట్టుగానే మరి భారీగా ఘన విజయం సాధించి కూటమి ప్రభుత్వం ఏపీలో మరి బాధ్యతలు కూడా తీసుకోవడం జరిగిందనమాట. చెప్పినట్టుగానే ప్రతి పథకాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగిందండి. మరి సూపర్ 6 పథకాలే కాకుండా చెప్పని పథకాలను కూడా ఆయన ప్రారంభించడం జరిగిందనమాట. ఇందులో ముఖ్యంగా మరి అధికారంలోకి వచ్చి రాగానే పెన్షన్స్ని భారీగా పెంచి మరి పెన్షన్స్ పైన తొలి సంతకం చేయడం జరిగింది. రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో కానివ్వండి, దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పెన్షన్ అనేది ఇస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. దీంతోపాటుగా రైతన్నులందరికీ కూడా అన్నదాత సుఖీభవ, విద్యార్థులకి తల్లికి వందనం, మహిళల కోసం ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాసు, దీంతో పాటుగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు కూడా రిలీజ్ చేయడం ఇలాంటివన్నీ చేశారండి. దీంతోపాటు వాహన మిత్ర పథకం ద్వారా డ్రైవర్లందరికీ కూడా 15,000 రూపాయల చొప్పున ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇక సూపర్ 6 పథకాల్లో మిగిలిపోయిన పథకం ఆడబిడ్డ నిధి పథకం అనమాట. ఈ పథకాన్ని పలుమార్లు ప్రారంభించాలని చెప్పేసి చూసినా కానీ వాయిదా అయితే పడడం జరిగింది. ఎట్టకేలకి ఇంకా ఈ యొక్క పథకానికి సంబంధించి తుది డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరంల లోపు ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాలోకి నెలకి 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు జమ చేసేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం అమలు చేసే సూపర్ 6 పథకాలు, సంక్షేమ పథకాలు ఎక్కడ దుర్వినియోగం కాకుండా, అర్హత లేని వాళ్లకు అందకుండా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ పథకం చేరాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందండి. ఈ నేపథ్యంలోనే పలు రకాల అర్హత ప్రమాణాలను తీసుకోవడం కూడా జరిగిందనమాట. అర్హత ఉంటేనే సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు అనేవి ఖాతాలోకి జమ చేయాలి అని చెప్పేసి ఇప్పటికే అధికారులు చాలా స్ట్రిక్ట్గా వెరిఫై చేయమని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందనమాట. ఆడబిడ్డ నిధి పథకం 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఆర్థిక సహాయ కార్యక్రమం అనమాట. ముఖ్యంగా వెనుకబడిన నేపథ్యాల నుంచి వచ్చిన మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేయడం ఈ యొక్క పథకం యొక్క ముఖ్య లక్షణం. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు ఉన్న మహిళలు ఉన్నారో వారందరి కోసం కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలో అయితే జమ అవుతాయి అన్నమాట. ఈ యొక్క పథకానికి అర్హత అదేవిధంగా అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా 18 ఏళ్ళు దాటి 60 సంవత్సరాల లోపు వయసు కలిగిన మహిళలు అయి ఉండాలండి. దీంతో పాటుగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా నివాసితులై ఉండాలన్నమాట. దీంతోపాటు ఈ పథకం ప్రధానంగా తక్కువ ఆదాయం ఉన్న మహిళల కోసం కాబట్టి వారి ఆర్థిక స్థితిని ధృవీకరించడానికి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తీసుకుంటారండి. దీంతోపాటు మీ యొక్క బ్యాంకు ఖాతా అనేది ఖచ్చితంగా యాక్టివ్లో ఉన్న బ్యాంకు ఖాతా ఉండాలన్నమాట. 1,500 రూపాయలు నెలకి బ్యాంకు ఖాతాలో జమ చేయాలంటే కనుక మీరు మీ యొక్క బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మహిళల దగ్గర తప్పనిసరిగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2, ఆధార్ కార్డు, పాన్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు ఉండాలండి. దీంతోపాటుగా మొబైల్ నెంబర్ మీరు కలిగి ఉండాలి. అడ్రస్ ప్రూఫ్, నివాస ధృవీకరణ పత్రం అనమాట, ఇది కూడా మీరు కలిగి ఉండాలి. రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, మీ యొక్క బ్యాంకు ఖాతా వివరాలు అనేవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలన్నమాట. ఇవన్నీ ఉంటేనే మీరు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది. దీంతో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డుకి కేవైసీ చేసుకోవాలి. దీంతో పాటుగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఈ మధ్యన
ఏపీలో కూటమి ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగిందండి. ఒక కొత్త స్మార్ట్ రేషన్ కార్డుకి కూడా కేవైసీ ఉంటుందన్నమాట. ఈ కేవైసీని వేలిముద్రల ఆధారంగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కేవైసీ చేసుకున్న తర్వాత ఆధార్‌కి, రేషన్‌కి లింకింగ్ అనేది చేయాలండి. తర్వాత మీ ఆధార్‌కి కేవైసీ చేసుకున్న తర్వాత మీరు బ్యాంక్ ఖాతాకి ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్ లింక్ చేసుకొని బ్యాంక్ ఖాతాకి ఎన్‌పీసీఐ లింకింగ్ అనేది ఉంటుందన్నమాట. అది కూడా చేసుకోవాలండి. ఇది ఎందుకంటే గవర్నమెంట్ వారి డబ్బుల్ని నేరుగా బ్యాంక్ ఖాతాలోకి డీబీటీ విధానం ద్వారా జమ చేస్తారనమాట. కాబట్టి ఈ డీబీటీ విధానం ద్వారా డబ్బులు విడుదల చేసినప్పుడు డైరెక్ట్‌గా వచ్చి మీ ఖాతాల్లోకి పడాలి అంటే గనక ఖచ్చితంగా మీరు ఎన్‌పీసీఐ లింకింగ్ అనేది చేసుకోవాలి. ఎన్‌పీసీఐ లింకింగ్ అనేది చేసుకుని ఉంటేనే మీకు డబ్బులనేవి జమ అవుతాయండి. లేకపోతే చాలా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందనమాట. గతంలో చాలామంది మహిళలు తల్లికి వందనం విషయంలో ఇదే పొరపాటు జరిగిందండి. మరి అప్డేట్స్ అన్నీ చేసుకోక చాలామందికి అన్ని రకాల అర్హతలు ఉండి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులనేవి వాళ్ళ ఖాతాలో జమ కాలేదు. ఇలా జమ కాని మహిళలు మళ్ళీ కూడా తిరిగి అప్లై చేసుకునేందుకు గ్రీవెన్స్ అనేది తీసుకోవడం అయితే జరిగిందనమాట. మళ్ళీ గ్రీవెన్స్ ద్వారా అప్లై చేసుకోవటం, మళ్ళీ వెరిఫికేషన్స్‌కి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ పంపించుకోవటం, ఇదంతా కూడా చాలా చాలా ఇబ్బంది పడాలండి. ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ ఇంపార్టెన్స్ అవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా చేసేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నమాట. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద మరియు మధ్యతరగతి మహిళలను ఆదుకోవటానికి, వారికి ఆర్థికంగా కుటుంబ భారం విషయంలో సహాయం చేయడానికి ఒక ప్రభుత్వం పథకాన్ని తీసుకోవడం అయితే జరిగిందనమాట. మరి ఆల్రెడీ ఈ యొక్క పథకం ప్రారంభిస్తామని సంవత్సరం నుంచి చెప్తున్నారు కాబట్టి ఇంతవరకు ప్రారంభించలేదు కాబట్టి ఫస్ట్ పథకాన్ని విడుదల చేసినప్పుడు సంవత్సరానికి ఒక్కసారే 18,000 రూపాయలు మహిళల యొక్క ఖాతాల్లోకి జమ అయితే అవుతాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఏపీ మహిళలందరూ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే కనుక మీరు ఇలాంటి అర్హతలన్నీ కూడా కలిగి ఉండాలి. దీంతో పాటుగా మహిళలు ఖచ్చితంగా సిస్టర్ వెరిఫికేషన్ అనేది చేయించుకుని ఉండాలండి. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేయించుకుని ఉండాలి. ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు అనేవి వస్తాయన్నమాట. ఈ సిస్టర్ వెరిఫికేషన్లో ముందుగా మనం చూసుకుంటే దీంట్లో 6 రకాల అర్హత ప్రమాణాలు అనేవి ఉంటాయన్నమాట. దీంట్లో ముందుగా మనం చూసుకుంటే కనుక 300 యూనిట్ల కన్నా కరెంటు బిల్లు అనేది ఎక్కువ రాకూడదండి. ఈ కరెంటు బిల్లు గడిచిన సంవత్సరం హిస్టరీ అనేది తీస్తారన్నమాట. అంటే సంవత్సర కాలం నుంచి కూడా మీ కరెంటు బిల్లు అనేది 300 యూనిట్లు దాటకుండా ఉండాలి. అలా అయితేనే మీకు అర్హులవుతారు. దీంతో పాటుగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. 4 చక్రాల వాహనం అనేది కలిగి ఉండకూడదు. అదేవిధంగా మీ యొక్క ఆదాయము పట్టణ ప్రాంతాల్లో 12,000 అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 10,000 నెలసరి ఆదాయం మించకూడదు. దీంతో పాటుగా మీరు నివసించే భూమి పట్టణ ప్రాంతాల్లో అయితే 1000 చదరపు అడుగులు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,200 చదరపు అడుగుల కన్నా మించి ఉండకూడదు. అదేవిధంగా దీంతోపాటు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మీకు వ్యవసాయ భూమి కనుక ఉంటే అది 2 ఎకరాల కన్నా మించి ఉండకూడదండి. అదే బీడు భూములు కానీ మెట్ట భూములు కానీ ఉంటే అది 5 ఎకరాలకు మించి ఉండకూడదనమాట. ఇవన్నీ కూడా కనీస అర్హతలు. దీంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైనా మీ రేషన్ కార్డులో ఉంటే, ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ అధికంగా తీసుకునే వారు ఎవరైనా ఉన్నా కానీ మీకు ఈ యొక్క పథకం వర్తించదనమాట. దీంతో పాటుగా P4 సర్వే అని చెప్పేసి మనకి గతంలో సచివాలయ ఉద్యోగస్తులు చేయడం జరిగిందనమాట. P4 సర్వే కూడా చేయించుకుని సర్టిఫికేట్ అనేది దగ్గర పెట్టుకోవాలి. దీంతో పాటుగా జియో ట్యాగింగ్, హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో కూడా మీరు నమోదే ఉండాలి. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఏంటంటే శాశ్వతంగా మీరు అక్కడే నివసిస్తున్నట్టు ఒక అడ్రస్ ప్రూఫ్ లాంటిదనమాట. అందులో మీకు అడ్రస్ ప్రూఫ్ నివాస పత్రం అంటే అడ్రస్ ప్రూఫ్ పెట్టాలంటే ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేయించుకున్న తర్వాత సచివాలయ ఉద్యోగస్తుల నుంచి మీరు ఒక సర్టిఫికేట్ అనేది తీసుకోవాలన్నమాట. మ్యాపింగ్లో నమోదై ఉన్నాము అని చెప్పేసి అది కూడా మీరు తీసుకుని ఉండాలన్నమాట. ఇవన్నీ కలిపి మీరు ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తుందండి. చెప్పినట్టుగానే ప్రతి పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. అన్నదాత సుఖీభవ కానివ్వండి, తల్లికి వందనం పథకం కానివ్వండి ఆల్రెడీ మనకు అమలైపోయాయి. ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం కూడా అమలు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. మనకి తొలుత ఇది సంక్రాంతి సానుక ఇవ్వాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల వాయిదా వేయడం అయితే జరిగిందనమాట. మరి ఇప్పుడు మనకి రిపబ్లిక్ డే సందర్భంగా మహిళల ఖాతాల్లోకి జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ కూడా కేటాయించడం జరిగిందండి. కాబట్టి మహిళలందరూ కూడా సిద్ధంగా ఉండి డబ్బులు అనేవి ఖాతాలో జమ అయ్యేందుకు సిద్ధంగా ఉండండి. ఇప్పటికే అర్హుల లిస్ట్ అనేది ఫైనల్ చేయాలని చెప్పేసి అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు సచివాలయాల వద్ద ఉన్న డేటా ప్రకారంగా లిస్ట్ అనేది తయారవుతుందన్నమాట. ఒక్కసారి లిస్ట్ వచ్చిన తర్వాత ముందు మీరు వెళ్ళి సచివాలయాల్లో పేరుందా లేదా లిస్టులో అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ చెక్ చేసుకుని మీ పేరులో లిస్టులో మీ పేరు కనుక లేకపోతే
ఎందుకు లేదు అని చెప్పేసి అక్కడ సచివాలయ ఉద్యోగస్తులు వెరిఫికేషన్ చేసి చెప్తారండి. తర్వాత మళ్ళీ గ్రీవెన్స్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందాక వెళ్లకుండా ముందుగానే మీరు డబ్బులు గవర్నమెంట్ వారు రిలీజ్ చేయంగానే మీ యొక్క అకౌంట్లో పడే విధంగా మీ అప్డేట్స్ అన్నీ చేసుకుని సిద్ధంగా ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.